బీఆర్ఎస్ నాయకుల నీచ సంస్కృతికి దిగజారుతున్నారని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట కాంగ్రెస్ పార్టీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు మాధవరెడ్డి నరసింహారెడ్డికి మద్దతు తెలిపిన సర్పంచులను తీసుకెళ్లి మరో కూటమి ఏర్పాటు చేసి తామే సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ప్రకటించుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని తమ పార్టీ వారిగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎలకలపల్లి సర్పంచ్ పావని కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ వారి భర్తలు తెలియకుండా సంతకాలు తీసుకుని సర్పంచుల ఫోరం పేరుతో మరో కూటమి ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు పనినా కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఎల్కపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎల్కపల్లి సర్పంచ్ పావని తమతో ఉన్నట్లు తెలిపారు. నేను సర్పంచ్ పావని నరసింహారెడ్డికి నేను మధ్యాహ్నం మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నన్ను ఏదో ఒక సర్పంచ్ వాళ్ళందరూ సంతకాలు పెట్టాలనేసి అంటే నేను వెళ్ళి సంతకం పెట్టిన. నేను నరసింహారెడ్డికే నేను మద్దతు ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు మరి మధ్యాహ్నం వెల్దుర్తి మండలంలో సర్పంచ్ ఫోరం ఎన్నిక నిర్వహించడం గాను మరి సర్పంచులను ఆహ్వానించడం జరిగింది. ఉన్న 23 మంది గ్రామ సర్పంచుల్లో మెజార్టీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తరఫున మాధవరెడ్డి గారి నరసింహారెడ్డి గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగినప్పుడు మరి ఎల్కపల్లి గ్రామానికి చెందినటువంటి పావని శివలింగం గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మాధవరెడ్డి గారి నరసింహారెడ్డి గారికి మద్దతు ప్రకటించడం జరిగింది. మద్దతు ప్రకటించిన తర్వాత అందులో అక్కడ కాంగ్రెస్ పార్టీకి చేరినటువంటి 4వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నెల్లూరు గ్రామానికి నుంచి ఎన్నుకోబడినటువంటి రంగారెడ్డి గారు కూడా అక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో మద్దతు గెలిచి అక్కడ కూడా నాకు ప్రెసిడెంట్ కావాలని అడగడం జరిగింది. సరే, అక్కడ ఉన్నటువంటి చర్చలు, అన్ని సమీకరణలు అందరి చర్చ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి మళ్ళీ ఇక్కడికి వచ్చి టీఆర్ఎస్లో కలిసి, అంటే రోజుకొక ఆట. 4వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం, తర్వాత మళ్ళీ పోయి మొన్న సునీతారెడ్డి ఆధ్వర్యంలో శాల్వా కప్పించుకొని టీఆర్ఎస్ అనడం, మళ్ళీ ఈరోజు మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో ఫోరం ప్రెసిడెంట్ కావాలని అడగడం, మళ్ళీ ఇక్కడ ఫోరం ప్రెసిడెంట్ కాకపోవడంతో మళ్ళీ పోయి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చి వైస్ ప్రెసిడెంట్. అంటే కేవలం తన రాజకీయ కుయుక్తులకే, ఏదో తన ఒక్కడే వెల్దుర్తి మండలంలో మరి గొప్ప అనుకుంటున్నాడో, తన అధిక తెలివి అనుకుంటున్నాడో కానీ ఇటువంటి కుయుక్తులు తోటి కొంతమంది సర్పంచులను వాళ్ళకు తెలియకుండా మరి మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి వాళ్ళకు తెలియకుండా తీసుకుపోయి, వాళ్ళ భర్త కూడా లేదు, ఆమె హాస్పిటల్ నుంచి ఉన్నది, ఆమె హాస్పిటల్ అటువంటి పరిస్థితులలో తీసుకొచ్చి మాకు మద్దతు ఇచ్చారని ఆమెను తీసుకొచ్చి సంతకం పెట్టించుకొని మాకు మద్దతు ఇచ్చారు. మళ్ళీ ప్రకటించడం సాయంత్రం వాళ్ళు వేరే వ్యక్తిని మండల ఫోరం ప్రెసిడెంట్గా ప్రకటించడం, వాళ్ళ ఒక ఏమంటారు, వాళ్ళను నీచ సంస్కృతి దిగజారిన టీఆర్ఎస్ పరిస్థితి ప్రజలు గమనించాలి. పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా పరిపాలించలేని దద్దమ్మలు ఈ మండలంలో కానీ రాష్ట్రంలో కానీ బయలుదేరిరు. రాబోయే కాలంలో ప్రజలు ఇంకా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఎల్కపల్లి గ్రామం నూతనంగా ఎన్నుకోబడినటువంటి గ్రామం, ఇండిపెండెంట్గా గెలవబడినటువంటి సర్పంచ్ గారికి కాంగ్రెస్ పార్టీ అండదండలతో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎల్కపల్లి గ్రామానికి సముచితమైనటువంటి గౌరవం, మంచి అన్ని అభివృద్ధి పథకాలు కానీ అందించడానికి కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉంటుంది. అభివృద్ధి పథకాలలో ఎల్కపల్లి గ్రామాన్ని రాబోయే 3 ఏళ్లలో ఇండ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ అందించడానికి మేము కృషి చేస్తాం. ఇటువంటి కుయుక్తులు చెల్లవు. రాబోయే కాలంలో తిప్పి కొడతాం. జాగ్రత్త. మీరు ప్రతిపక్షంలో మీరే ఎక్కువ చేస్తున్నారు. జాగ్రత్త. ఇక పోయి చెల్లవని చెప్తూ హెచ్చరిస్తూ ఉన్నాను.